ఈరోజు మన అంశ భాగం దేవుని సన్నిధిలో మన యొక్క అంశ భాగము యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల ప్రాంతంలో ఈ భూమి మీద పుట్టి ఆయన ఈ లోకములో మనందరి కొరకు కలువరి సిలువ రాను మీద ఆయన చనిపోయి ఉన్నాడు. జాగ్రత్త విందాం. యేసుక్రీస్తు ప్రభువు చనిపోవడానికి, సిలువ రాను మీద చనిపోయి ఆయన రక్తమును కార్చడానికి, చనిపోయి ప్రభు సిలువ రాను మీద మరణించి ఆయన రక్తము కార్చి ఉన్నాడు. ఆ రక్తములో మానవునికి అనేకమైనటువంటి ప్రయోజనాలు సమకూడాయి. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువు చేసిన సిలువ త్యాగములో అనేకమైన అర్థాలతో కూడినటువంటి విషయాలు ఉన్నవి. మనందరికీ తెలుసు. మొదటి పాయింట్, యేసు కలువరి సిలువ రాను మీద ఎందుకు చనిపోయాడు, ఎందుకు రక్తం కార్చాడు. ఒక పాయింట్ అందరికీ తెలుసు. గట్టిగా బిగ్గరగా చెప్తాం. మొదటి పాయింట్ అందరికీ తెలుసు, తెలియనోడు ఎవరు. యేసు ఎందుకు చనిపోయాడు, యేసు కలువరి సిలువ రాను మీద ఎందుకు రక్తం కార్చాడు, అందరికీ తెలుసు. పాయింట్, ఫస్ట్ పాయింట్ గట్టిగా చెప్తాం. గట్టిగా, మన పాపముల కొరకు ఆయన కలువరి సిలువ రాను మీద మరణించి తన రక్తమును కార్చి మన పాపములకు ఆయన విమోచన చేశాడు. మన పాపములకు ఆయన విడుదల ఇచ్చాడు. ఆమేన్. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్ ఇది. ఈ పాయింట్ కూడా ఇది ఏదోలే అన్నట్టు చూస్తున్నాం. నువ్వే ఆమేన్ హల్లెలూయా చెప్పకుండా ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తము గార్చింది అందరికీ తెలుసు. తెలీదు అంటే ఇంకా ఈనాడు మనకు తెలియదు అంటే మనం ఏం చేయాలి అంటే, తెలియదు అంటే అవుట్ ఆఫ్ పీపుల్, బయట వారికి తెలియదు. ఎన్నేళ్ళు దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనందరికీ తెలిసి ఏంటి, యేసు ఎందుకు కలువరి సిలువ రాను మీద ఆయన మరణించి తన రక్తమును కార్చాడంటే, మనము మన యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయాడు, తన రక్తాన్ని కార్చి. ఇది మొదటి పాయింట్. ఓకే, ఒక్క మానవుని యొక్క పాపములు అంటే మొదటి పాయింట్, ప్రధానమైన పాయింట్ అదే. ఇక అందులో అనేక విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు తన రక్తమును కార్చుట ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకు వచ్చాయి, ఎన్ని విషయాల నిమిత్తం యేసుని సిలువ మీద ఆయనను చంపి ఉన్నారు అంటే, ఆ పాయింట్ లో నేను ఈ దిన ముందు మీకు చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే, సమాధానార్థమైన శిక్ష. చెప్పండి, ఏంటది? సమాధానార్థమైనటువంటి శిక్ష అంటే ఇదేమిటిది? సమాధానము, సమాధానము, సమాధానము అపోజిట్ అసమాధానము. అసలు అసమాధానం ఎందుకు వచ్చింది? మీ కుటుంబంలో సమాధానం ఎందుకు లేదు అని అడిగితే, మీ సంఘంలో ఎందుకు సమాధానం లేదు, మీ మధ్య ఎందుకు సమాధానం లేదు అంటే, కొన్ని కారణాలు బట్టి మనం ఏం చేసాం? దెబ్బలాడుకున్నాం, దూషించుకున్నాం, ఇంకొకటి చేసాం. అందుకని ఏమి లేదు, మానవునికి సమాధానము లేదు, మనిషికి సమాధానము లేదు. మరి ఇలా సమాధానము లేకుండా ఎంతకాలం జీవిస్తావు? సమాధానం లేకుండా అసమాధానాన్ని ఎంతకాలం నీవు భరిస్తావు? అందుకని ఇక్కడ గమనించండి, ఒక మనిషి తన అవిధేయత ద్వారా అసమాధానం వచ్చింది, సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ఇద్దరు మనుషుల మధ్య ఏమి లేదు, సమాధానం లేదు అంటే దానికి కొన్ని పొరపాట్లు చేశాం. దాన్ని బట్టి ఏం ఏర్పడింది? సమాధానం లేదు. ఆ సమాధానం లేని కారణంగా నీవుగా కుమిలిపోతావు, అవతల వారు వాళ్ళకు వారుగా లోపల మనసులో కృంగిపోతా ఉంటారు. అయితే ఇప్పుడు సమాధాన పడాలి, సమాధానం మనిషికి రావాలి, సమాధానం అయిపోవాలి అంటే, దానికి పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో చేసిన పని ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినాలి. నెంబర్ 1, మన పాపములు పోవడానికి, పాపము నివారించడానికి దానికి ఒక మేకపిల్లని, గొర్రె పిల్లని తీసుకెళ్లి బలించి, నాయనా నా పాప పరిహారార్థమై నీకు బలిస్తున్నాను అనేవారు. ఏంటది?
పాప పరిహారార్థమై నీకు బలిస్తున్నాను. ఇదిగో చిందింపబడిన రక్తము ద్వారా నా పాపాన్ని తీసివేయి. ఆమేన్. అదొక బలి. ఇప్పుడు రెండో బలి చెప్తాను వినండి. రెండో బలి ఏంటంటే, నాకు అసమాధానంగా ఉంది, నాకు సమాధానం లేదు, నా ఒంటిలో సమాధానం, మనసులో సమాధానం లేదు, నా బ్రతుకులో సమాధానం లేదు. నీకు సమాధానం కావాలి అంటే మరలా మానవుడు మరి ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను తీసుకువెళ్ళి దేవునికి సమాధాన బలి అర్పించాలి. ఆమేన్. ఏమర్పించాలి? పాత నిబంధన చెప్తున్నాను నేను. పాత నిబంధనలో సమాధానానికి ఒక బలి అర్పించాలి. అప్పుడు ఆ సమాధాన బలి అర్పించి ఆ రక్తమును ప్రోక్షిస్తే నీకు సమాధానం ఏర్పడుతుంది. అప్పటి వరకు అతని మనసులో సమాధానమే ఉండదు. దేవునికి బలి అర్పించిన తర్వాత దేవుని దగ్గర సమాధాన పడతావు. నాయనా, ఇదిగో నాకు సమాధానం లేదు, నా సమాధానార్థ బలి నీకు అర్పిస్తున్నాను, నీకు అర్పించి నేను ఒప్పుకుంటున్నాను, నాకు సమాధానము దయచేయి అని అడిగినప్పుడు నీవర్పించినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి, సమాధానార్థమైన బలిని బట్టి నీలో సమాధానం ఏర్పడుతుంది. ఆమేన్ చెప్పండి. అంచేత పాత నిబంధనలో పాప పరిహారార్థము కొరకు బలి అర్పించాలి. రెండోది సమాధానార్థము కొరకు బలి అర్పించాలి. అందుకనే ఇప్పుడు గమనించండి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువ మ్రాను మీద ఆయన చేసిన బలియాగములో మొట్టమొదట ఇందాక చెప్పాను, మొదట ఏమొచ్చింది మనకి? పాప విమోచన కలిగింది. పాప అంటే యేసు క్రీస్తు వారే ఆ గొర్రె పిల్లకు బదులుగా, ఆ మేకకు బదులుగా, ఆ బలి పశువుకు బదులుగా యేసు క్రీస్తు వారు ఆ శిలువ మ్రాను మీద బలి అయి ఆయన కాళ్ళలో చేతులలో మేకులను దిగగొట్టారు. అంటే మానవుని యొక్క పాపముల నిమిత్తమై మనుషుడు అర్పించవలసిన జంతు బలి యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి ఆ దైవ కుమారుడు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మ్రాను మీద ఆయనే నీ పాపముల నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అంటే జంతువుకి బదులుగా, నువ్వు అర్పించేటువంటి మేకకు, గొర్రెకు బదులుగా క్రీస్తు ప్రభువారే కల్వరి శిలువ మ్రాను మీద ఆయనే నీ పాపములను తన భుజాన మోసుకొని, నీ పాపములన్నిటినీ ఆ శిలువ మీద వేసుకుని ఆయన వేలాడుచున్నాడు శిలువలో. ఆయనను చంపిన తర్వాత, ఆయన పొడిచిన తర్వాత ఆ రక్తము కారుచున్నదే. అందులో మొదట నీ పాపములు క్షమింపబడ్డాయి, నీ పాపములకు విమోచన దొరికింది. రెండోది ఏం దొరికింది తెలుసా? నీ సమాధానము చూసావా? నీవు పొరుగు వారితో దెబ్బలాడవు, నీ భర్తతో దెబ్బలాడవు, నీ ఇంటి వారితో దెబ్బలాడవు 24 గంటలు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఏంటంటే, దెబ్బలాడుకోకపోతుంటే తిన్నది అరగట్లేదండి జనాలకి. ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అన్నమాట. మీకు తెలుసా సంగతి? ఏంటని తిరిగి అడిగారు అనుకో మీరు, అలా తిట్టకపోతే పోకదండి, మా ఇంట్లో అలా తిట్టకపోతే మాట్లాడరండి, ఇలా తిట్టకపోతే మాట్లాడండి. ఇది ఒక ఫ్యాషన్ ఏంటంటే దెబ్బలాడుకోవడం. ఫ్యాషన్ కాస్త వెళ్ళిపోయి నరకాన్ని చూస్తాం అన్నమాట. గమనించాలి. ఈ మానవుడు పోగొట్టుకున్నటువంటి అసమాధానము, మానవుడు పోగొట్టుకున్నటువంటి సమాధానము ఇప్పుడు నువ్వేం చేయాలి? దాని కొరకు దేవునికి బలి అర్పించాలి. ఏం చేయాలి? దేవునికి బలి అర్పించాలి. అందుచేత నీవు మరలా సపరేట్ గా, ఆమేన్, అసలు దేవుని మందిరానికి రావడమే ఒక భారమైతే నీకు వీటన్నిటికి బదులు నువ్వెక్కడ అర్పిస్తావు? అందుకే మహా గొప్ప దేవుడు నీ బద్ధకము, నీ బలహీనతను గుర్తిరిగే నీ బైబిల్ సచ్చి నువ్వే మోసుకురాలేకపోతున్నావు, మేడపిల్లనే తీసుకొస్తావు, గొర్రెనే లేకపోతావు. అందుకని మన బలహీనతను ఎదిగిన దేవుడు ఆయన జగత్ పునాది వేయకపడముందే తన ప్రణాళిక చొప్పున కలువరి శిలువ మ్రాను మీద క్రీస్తు చనిపోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఒక మాట రాసించాడు 53వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్ 3వ లైన్ ఏమని? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మళ్ళా మన సమాధానార్థమైన శిక్ష అతని
అర్పింపబడేను. వినండి, ఇందాకేం చెప్పాను? సమాధానము కొరకు ఏం చేయాలి? మనము బలి అర్పించాలి, సమాధానార్థ బలి అర్పించాలి. ఇప్పుడు దానికో బలి, దీనికో బలి, దానికో బలి, దీనికో బలి. పాస్టర్ గారు ఇన్ని బలులు ఉన్నాయా? బైబిల్లో ఇన్ని బలులు ఉన్నాయి. అవును, నువ్వు పాపం చేస్తే పాప ప్రాయశ్చిత్తార్థ బలి, నీవు ఈ ఇతరులతో దెబ్బలాడితే సమాధానార్థమైన బలి ఒకటి, నీకు మేలు జరిగితే కృతజ్ఞత బలి ఒకటి. అబ్బో, ఒక రకము కాదు, అనేక రకాలైనటువంటి బలులను, దహన బలి ఏం చేయాలి? ఇంకోటి దహన బలి అర్పించాలి. ఈ బలులన్నీ దేవుడికి అర్పించాలి. ఇవన్నీ అర్పిస్తేనే దేవుడు మానవుని అంగీకరించేది. ఎప్పుడు? పాత నిబంధన కాలం. కొత్త నిబంధనలో సోదరి సహోదరుడా, మీకు విషయం తెలుసా? దేవుడు ఆదిలోనే కంప్యూటర్ యుగాన్ని ఆయనకు తెలుసన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కంప్యూటర్ అంటే అర్థం ఏంటి? అనేకమైన విషయాలు కంప్యూటర్లో మొత్తం ప్రతి విషయాన్ని ఫీడ్ చేసేస్తున్నాం. దేంట్లోనూ? కంప్యూటర్. అలా కాకుండా ఇవన్నీ రాతలు రాయాలనుకో, ఎన్ని పుస్తకాలు రావాలి, ఎన్ని ఫైళ్ళు తెచ్చుకోవాలి, అన్నిటి మీద రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ కలిపి ఒక దాంట్లోనే, చేతిలో స్మార్ట్ ఫోన్ అన్ని ఒక దాంట్లోనే అన్ని ఫీడ్ చేసి, అలాగునే దేవాతి దేవుడు కలువరి శిలువ రాణి మీద మరణించడం ద్వారా, ఒక్క క్రీస్తు బలి ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా పాప విమోచన, రెండోది సమాధానార్థ బలి, అది కూడా జరిగిపోయింది. ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమర్పించబడ్డది? సమాధానార్థ బలి. ఇంకా సపరేట్ లేదు. పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, దహన బలి, కృతజ్ఞత బలి, అన్నిటికీ యేసు ఒక్కడే శిలువ రాణి మీద తన రక్తమును ధారపోసాడు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా నేను సందేశం విద్దాం. ఈ సమాధానార్థ బలిలో ఏమొచ్చింది? ప్రతికి సమాధానార్థ బలి, క్రీస్తు కలువరి శిలువ రాణి మీద కాచిన రక్తములో సమాధానార్థ బలి ద్వారా నీకు నాకు సమాధానం ఏర్పడ్డది. చెప్పులు కొట్టి గట్టిగా ఆమేన్. ఏం ఏర్పడ్డదమ్మా? సమాధానం ఏర్పడ్డది. ఒకటి, పాపం పోయింది. మొదటి అర్థం ఏంటి? పాప పరిహారార్థ బలి, పాపం పోయింది. రెండోది సమాధానార్థ బలి. నీకు నాకు, మన ఇంటి వారితో, మన పొరుగు వారితో, మన పొరుగు దేశస్తులతో, రాష్ట్రాలు అందరికి ఒక్కరు సమాధానార్థ క్రీస్తు బలి ద్వారా సమాధానం ఏర్పడింది. క్రీస్తుకు దూరస్తులను, క్రీస్తుకు సమీపస్తులు అందరికీ ఆయన యొక్క బలిదానము ద్వారా సమాధానం ఏర్పడ్డది. ఆమేన్. సమాధానార్థ బలి ఆయన అర్పించాడు. ఆమేన్. దాని ద్వారా ఏమొచ్చింది మనకి? సమాధానం ఏర్పడ్డది. ఆమేన్. ఇప్పుడు 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథములు 14వ అధ్యాయం 7వ వచనం. టక్ 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 మనం చూద్దాం. 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను. ఎలాగా? మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. అందరూ చూడాలి. మొదటి పాయింట్, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. చాలమ్మా, చాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం. ఈ స్థలానికి దేనికి వచ్చావు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఆయనను ఆశ్రయించడానికి వచ్చావు. అంతేనా? ఇంకేదైనా కారణం మీద వచ్చావు? గట్టిగా చెప్పండి అమ్మా. కాస్త భోజనం తినలేని వాడు కూడా గట్టిగా చెప్పండి. ఆయన ఆశ్రయించడానికి వచ్చావు. భోజనం తిన్నావాళ్ళైనా గట్టిగా చెప్పండి. దేవుని ఆశ్రయించడానికి వచ్చాను. చూస్తే పొద్దున ఉపవాసంగా ఉన్నారు. చాలా మంచి దేవుడు మమ్మల్ని దీవించాడు. ఎందుకంటే గట్టిగా చెప్పట్లేదు. మనము ఆయనను ఆశ్రయించితిమి. అంతేనా? ఎవరిని ఆశ్రయించితిమి? ఏమో మేము మాత్రం, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాత్రం దేవుడిని ఆశ్రయించితిమి. బయట ఉన్న వాళ్ళందరూ వారు ఈ లోకములో ఏదో ఆశ్రయించారు. కొంతమంది మనుషుల మీద మనుషులను ఆశ్రయించారు, కొంతమంది ఇంకొకరు ఆశ్రయించారు, కొంతమంది ఇంకొకరు ఆశ్రయించారు.
ఆశ్రయించింది. అందుకే ఆయన మందిరంలోకి వచ్చాను. ఎవరిని ఆశ్రయించింది? నీకు ఆశ్రయం ఎవరు కూడదు? యేసు ప్రభువే ఉన్నా. ఆశ్రయం దేవుడే ఉన్నా. నేను దేవుడినే ఆశ్రయించి వచ్చాను. ఈరోజండి నేను ప్రార్థన ఎందుకు వచ్చాను తెలుసా? నేను ప్రభువుని ఆశ్రయించి వచ్చానంతే. నీకు నాకు మనందరికి ఆశ్రయము యేసు, ఆశ్రయము ఆయనే. నేను ఆయన ఆశ్రయించి వచ్చి తిని నెక్స్ట్ మనము ఆయనను ఆశ్రయించి తిని కనుక, అంతేనా? ఏంటి చెప్పొచ్చు? మనము ఆయనను ఆశ్రయించినందున ఓకే, మీరిద్దరు ఓకే, బాగా చదువుతున్నారు. ఈ వెనకాల వాళ్ళకి ఏమర్థమైందో చూద్దాం, జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. ఏమాత్రం బద్ధకము, ఇంకోటి పనికిరాదు. నేను ఇంకొక విషయం ఆయన చూడండి, లైవ్లో కూడా విన్నారు. ఇలా చూడండి, 10 వాక్యాలు చెప్పట్లేదు. 10 తీర్చాను. ఇప్పుడు ఎన్ని తీర్చాను నేను? 2. యెషయా తీర్చాను, అయిపోయింది. 2 తీర్చాను నేను. అర్థమవుతుందా? దీనికో బాధపడిపోవచ్చు. జాగ్రత్త. మనము దేవుణ్ణి ఆశ్రయించి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి, మళ్ళా చక్కగా చదవండి, మనము ఆయనను ఆశ్రయించితివి కాబట్టి ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. మనము ఆయనను ఆశ్రయించి వచ్చితిమి, మనము ఆశ్రయించి వచ్చితిమి. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన ఆశ్రయించి వచ్చావు, ఆయన ఆశ్రయించి వచ్చావు. ప్రభువా, నిన్ను ఆశ్రయించి వచ్చాను నాయన. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నీ చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా వైపు చూడండి. ఈ నెమ్మది అనేది ఉందే, మీకు నేను నెమ్మది కలుగు చేశాను. ఈ నెమ్మది ఉంది ఎక్కడి నుంచి వచ్చింది? నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానార్థమైన బలి ఆయన అర్పించారు. ప్రభు తన భుజాన, తన శిలువ మ్రాణి మీద, తన శరీరం మీద సమాధానార్థమైన బలి ఆయన అర్పించి, ఆ రక్తములో నీకు సమాధానం కలుగు చేశారు. ఇప్పుడు నువ్వేం చేసావు? అవునాయనా, నా కొరకే నువ్వు కొరడాకే పడుతు మేకులు కూర్చోబడి నా కొరకే శ్రమలు అనుభవించావు. నేను నిన్ను నమ్ముకున్నాను. నేను నిన్ను ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించి తిని. నాకు భయమేలా? చక్కని పాత కీర్తన పుస్తకం. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించి తిని కదా. నేను నిన్ను ఆశ్రయించి, ఎందుకని ఆశ్రయించా? నా సమాధానార్థమైన శిక్ష నీవు భరించావు. అందుకని నేను నమ్ముకుంటే, అందుకని ఇప్పుడు ఏం చేసావు తెలుసా? నాకు చుట్టూ నీవు నెమ్మది కలుగు చేసావు. ఆమేన్. క్రీస్తు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తములో నీ సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి నీకు నెమ్మది దయచేశాడు. ఎక్కడెక్కడ నెమ్మది? ఏం రాశాడు అక్కడ? చుట్టూ నెమ్మది. చూసుకో సార్, కూర్చున్నారు కదా. చుట్టూ అంటే నీ ఎదురైనా, చుట్టూ నీ ఫ్రంటేనా? చుట్టూ అంటే నీ వెనకాల విజయ ఉంది, ఈ పక్కన ఇంకెవరున్నారు, ఈ పక్కన ఎవరున్నారు, ఎదర. వీళ్ళందరి మధ్య సమాధానము దయచేశాడు. నెమ్మది కలుగు చేశాడు. చుట్టూ మరోసారి నీ చుట్టూ. ఇంకొక భక్తుడు అంటాడు, నలుదిశల దావీదు విషయంలో మాట్లాడినప్పుడు, నాకు నలుదిశల దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఈస్ట్ అండ్ వెస్ట్, సౌత్ అండ్ నార్త్, 4 వైపులా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. అలా అనలేదు, 2 వైపులే నెమ్మదన్నాం. చెప్పండి గట్టి. ఎన్ని వైపులా? 2 వైపులే నెమ్మదన్నాం. అప్పుడు ఏమవుతుంది? 2 వైపులు నెమ్మదైతే మళ్ళీ మిగతా 2 వైపులు నెమ్మది. మీ ఇంట్లో నెమ్మది ఇచ్చాడండి దేవుడు. మీ భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, మీ ఇంట్లో పూర్తి నెమ్మది వచ్చేసింది. మరి అత్తోరింటి పరిస్థితి ఏంటి? అమ్మగారింటి పరిస్థితి ఏంటి? పక్కింటోడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ వాక్యం ఎంత శ్రద్ధగా చెప్తుంటే, 4 దిశల అంటే నీ చుట్టూ. చెప్పండి, నీ చుట్టూ ఆయన నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఆమేన్. ఇంత నేను
బలంగా చెప్తున్నాను, బలంగా ఎవరికైతే సమాధానం లేదు, పాస్టర్ గారిని అటు వెళ్ళినా నెమ్మది లేదు, ఇటు వెళ్ళినా నెమ్మది లేదు, అటు వెళ్ళినా నెమ్మది లేదు, ఇటు వెళ్ళినా నెమ్మది లేదు అని ఈ రోజు ఆయన మందిరానికి వచ్చి ఉన్నావా, నీకు నెమ్మది దయచేయు దేవుడు, నీకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఎందుకని? ఆయనను ఆశ్రయించితివి. చెప్పండి గట్టిగా, ఎందుకని? ఆయనను ఆశ్రయించితివి. నిజంగానే నువ్వు ఆయన ఆశ్రయించి వచ్చావా దేవుని మందిరంలోకి? స్టిల్ ఈ రోజు ఆయన ఆశ్రయించి వచ్చావా? అయితే నీకు నీ చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఒక్క మాటే చెప్పారు ఊరికి వెళ్తే. గట్టిగా చెప్పండి. ఏ మాట? నాకు, గట్టిగా చెప్పండి, నాకు నెమ్మది కలుగు చేస్తానని ఈవేళ నేను దేవాలయానికి వెళ్తే దేవుడు నాకు నెమ్మది వస్తుందని చెప్పాడు ప్రభు. మాట్లాడకండి, చాలా నిశ్శబ్దం. సిస్టర్ నిశ్శబ్దం. మంచి మూమెంట్ వెళ్ళినప్పుడే కన్ఫ్యూజ్ అవుతాను నేను. మరొకసారి చెప్తున్నాను, ఈవేళ దేవాలయానికి వెళ్తే పాస్టర్ గారు ఏం చెప్పారు? మాస్టే నీకు వచ్చింది, నేను చాలా చెప్పాను కానీ నీకు కలిగే ప్రయోజనం ఏం చెప్పాను? గట్టిగా చెప్పడం. నెమ్మది. అమ్మా, ఈరోజు దేవాలయానికి వెళ్ళారా, నాకు దేవుడు ఏం చెప్పాడంటే నా చుట్టూ నెమ్మది కలుగు చేస్తానని చెప్పాడురా. ఆమేన్. ఈ మాట నిజముగా నెమ్మది లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు నా ప్రభువు నా గురించి మాట్లాడారు. ఆమేన్. నాకు నిజంగా నెమ్మది కలుగు. ఆమేన్. ఇప్పుడు చెప్తాను విను. నేను చెప్పింది ఒక్క మాటే. ఏంటది? నెమ్మది. నెమ్మది. ఆ ఒక్క మాటకి రెండు మంచి అర్థాలు ఉన్నాయి. ఆ కింద చదవండి, అదే వచ్చిన లాస్ట్ చదవండి. ఏమందో లాస్ట్ ని, అదే ఆ వచనము లాస్ట్ ని, 7వ వచనము లాస్ట్ ని. వృద్ధి వృద్ధి పొందిరి. ఆ పట్టణమును కట్టి వృద్ధి పొందిరి. ఆ పట్టణమును కట్టి వృద్ధి పొందిరి. వృద్ధి పొందిరి. చెప్పండి ఏమన్నా? ఆ పట్టణమును కట్టి వారు వృద్ధి పొందిరి. చూడండి, ముందు నీ జీవితంలో అంట నీకు సమాధానం వస్తే, నీకు నెమ్మది కలిగితే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రాకారములను కట్టి తలుపులను ఏర్పాటు చేసి గుమ్మములను ఏర్పాటు చేస్తావు. ఆమేన్. అర్థమైంది? తొందరగా నాకు ఆయన నెమ్మది కలుగు చేసేను. ఆ వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను ఉంచుదుము, అమర్చుదుము. కాగా వారా పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. చప్పలు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఏమొచ్చింది ముందు? నీకేమొచ్చింది? అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దా? గట్టిగా అన్నవాళ్ళు ఎవరు? దేవుడిని దీవించు. చెప్పండి. వీళ్ళకి ఎవరు అసలు ఆ మూమెంట్ కూడా లేరు, వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయింది నెమ్మది. చెప్పండి, ఏమొచ్చింది? నెమ్మది. ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు అడిగితే, ఆ నెమ్మది ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే సమాధానమైన శిక్ష యేసు తన భుజాన వేసుకున్నాడు. అందుకు మాకేమొచ్చింది? నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చిన తర్వాత మేమేం చేస్తున్నాం? గోపురాలు కడుతున్నాం, పట్టణాలు కడుతున్నాం, తలుపులు ఏర్పాటు చేస్తున్నాం, గుమ్మంలో పెడుతున్నాం, ద్వారబంధములు అమరుస్తున్నాం. అంటే ఇవన్నీ నీ పనులన్నీ కూడా నువ్వన్నీ కడుతున్నావు. చప్పలు కొట్టి గట్టిగా కట్టేవాళ్ళు ఉంటే కట్టుదురుగాక, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటే వారు కట్టినం ఇంకా కట్టుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనితో? సమాధానం, నెమ్మది. నెమ్మది పొందుకునే విషయం ఏంటంటే నెమ్మది పొందుకుంటే అద్భుతాలు. నీవన్నీ కట్టేస్తావు, సమస్తం అన్ని కట్టేస్తావు, అన్ని తలుపులు గుమ్మములు అన్ని కూడా నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. దేవుడు నీతో మాట్లాడుకోవడానికి నీకు వచ్చును గాక. అవన్నీ అయిపోయిన తర్వాత కింద అంటాడు, నీవు వృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. ఏమవుతాను? ఇవన్నీ కట్టి దేని వల్ల కట్టావు? నెమ్మది. నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? యేసులో వచ్చింది. అప్పుడు నీవు ఇవన్నిటినీ కట్టావు. కట్టుకున్న తర్వాత నువ్వు ఏమవుతావంట? వృద్ధి నొందుతావు. ఆ చిన్న ముక్క నేను చెప్పి ముగిస్తున్నాను. వృద్ధి నొందుతావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో
నేను వృద్ధి పొందానండి, నేను అభివృద్ధి చెందానని అన్నవాడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పుడు నేను అభివృద్ధి చెందలేదండి, నిజమేనా? నిజమేనా? అవును, ఎస్. 100 మందిలో 10 మంది అన్నట్టు, 100 మందిలో 10 మంది అన్నట్టు, 50 మందిలో 5 అన్నట్టు, ఈ వచ్చిన వారిలో ఎంతమంది ఉన్నారు? అందులో కొంత శాతం అభివృద్ధి చెందనటువంటి వారు ఉన్నారు. దేవుడు అంటే ఈరోజు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నీవు అభివృద్ధి చెందుదువు గాక. ఆమేన్ చెప్పండి. నీవు అభివృద్ధి చెందుదువు గాక. ఎప్పుడు ఆయన సమాధానార్థమైన శిక్షని అది నీ మీదకి వచ్చింది అంటే అది తీసేశాడు. సమాధానం నీ మీదకి వచ్చింది. సమాధానం నీ మీదకి వచ్చినప్పుడు నెమ్మది నీకు కలిగింది. నీకు నెమ్మది కలిగినప్పుడు నీవు సమస్తము కట్టగలవు. సమస్తము కట్టగలవు. కట్టిన తర్వాత నువ్వేమవుతున్నావు? వృద్ధి చెందుతున్నావు. వృద్ధి చెందుతున్నావు. ఒక మాట చెప్తాను, లైవ్లో వినకపోయినా, ఈరోజు దేవాలయానికి రాకపోయినా నువ్వు మిస్ అయ్యావు. అద్భుతమైన 2-3 వచనాలు మిస్ అయ్యావు. వచ్చిన వారి జీవితంతో దేవుడు ఆశీర్వదించును. వచ్చిన వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ యొక్క సిచ్యువేషన్స్ బట్టి లైవ్ లో ఉండి చూస్తున్నారు మన సంఘ బిడ్డలు కొంతమంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లాస్ట్ మాట, వృద్ధి చెందిరి. ఏమయ్యారు? వృద్ధి చెందిరి. వృద్ధి చెందిరి. అమ్మా, ఆ వృద్ధి చెందిరి అనేది పాస్టర్ గారు 2 ముక్కలు మాకు చెప్పని ఇంటికి వెళ్ళిపోతాం. ఎలా వెళ్తామంటే మామూలుగా వెళ్ళాం, గంతులు వేసుకుంటూ వెళ్తాం. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే వృద్ధి చెందిరు అనేది ఏమనుందంటే ప్రాస్పర్ అని రాయబడింది. ఏంటది? వృద్ధి చెందుతావు. వృద్ధి చెందుతావు. ఏమని చెప్పబడి? ప్రాస్పర్. ఇప్పుడు దానికి డిక్షనరీలో 2 మాటలు ఉన్నాయి. మాటలు చెప్పాననుకో, అది కావాల్సిన వాళ్ళు ఇంకా అస్సలే మరలా అయ్యగారిని మర్చిపోరు, మందిరాన్ని దేవుని స్తోత్రం. ఏమన్నా చెప్పండి. ప్రాస్పర్ అనే పదాలు 2 పదాలు ఉన్నవి, తెలుగు పదాలు. 1 సుఖపడు, నీవు ఫలించు. ఏంటది? ఎప్పుడు? సుఖపడు, ఫలించు. ఎప్పుడు? ఇవన్నీ కట్టిన ఆయన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. ఆ రక్తంలో నీకు విడుదల వచ్చింది, నీకు నెమ్మది వచ్చింది. నెమ్మది వచ్చిన తర్వాత నీకు సమస్తమును కట్టావు. కట్టుకున్న తర్వాత ఏం కావాలి మరి? సుఖం కావాలి కదా. చెప్పండి గట్టిగానే, సుఖం కావాలా వద్దా? 3 మంది 3 అంతస్తులు కట్టుకున్నారు. సుఖమేది? సుఖమేది సోదరి? 3 మంది 3 కొన్నారు, కట్టుకున్నారు, ఇంకోటి చేశారు. ఇంకా సుఖం ఉన్నదా మరి? ప్రభు అంటాడు, దినమందు ఫలిస్తావు. 2ది సుఖపడతావు. ఆమేన్. ఏంటది? ఫలిస్తావు, సుఖపడతావు. ఈ సుఖపడిన బిడ్డలకు పర్వాలేదులే, వాళ్ళ శరీరానికి ఏమీ కదిలింపు లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సుఖపడ్డారు కాబట్టి. సోదరి, నిజంగానే జీవితంలో సుఖపడలేదా? ఈరోజు ఈ వాక్యం ద్వారా సుఖపడదువు గాక. ఈ వాక్యం ద్వారా నీవు ఫలించుదువు గాక. ఈ వాక్యం ద్వారా నువ్వు సుఖపడదువు గాక. ఈ వాక్యం ద్వారా నీకు నెమ్మది వచ్చును గాక. ఈ వాక్యం ద్వారా నీకు సుఖం వచ్చును గాక. ఈ వాక్యం ద్వారా నీకు నెమ్మది వచ్చును గాక. నీకు సుఖం వచ్చును గాక. నీవు సుఖపడదువు గాక. నీకు నెమ్మది కలుగును గాక. ఆమేన్. 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 దేవా, అందరూ కూడా ఇలా అనుకుంటూ పైకి లేచినారు. నాతో నీవు మాట్లాడవు. లేచినారు, నాతో నువ్వు మాట్లాడవు. ఈరోజు నీవు నాతో మాట్లాడిన మాట్లాడి తెలుసా? సుఖపడు అని చెప్పావు. నువ్వు ఫలింప చేసే దేవుడు, నన్ను సుఖపడు అని నాతో మాట్లాడావు. దేవా, ఏ సుఖమునకు ఈ జీవితము నోచుకోలేదు, ఏ సుఖమంటూ లేకుండా అల్లాడిపోతున్నాను, రోధిస్తున్నాను, ఏడుస్తున్నాను. నీ వాక్యము విన్న తర్వాత నా జీవితంలో నెమ్మది కలిగి, నా జీవితంలో సమాధానం ఏర్పడి, నాయన నన్ను ఫలించి, నన్ను ఫలించి ఆ ఫలింపులో నాకు సుఖాన్ని దయచేస్తున్న దేవుడు నాయన. ఎస్, ఈ దినమందు దేవుడు
ఏ విషయంలో నీవు సుఖపడటం లేదో దేవుడు ఈ దినమందు నీకు సుఖమును దయచేయును గాక. ఆ సుఖం ఎలా వచ్చిందో తెలుసా? నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నలగొట్టబడడం ద్వారా ఆయన రక్తములో నీకు ఆయన సుఖమును దయచేశాడు. మంచి మాట. మనము ఆయనను ఆశ్రయించితిమి కనుక మనకు నెమ్మది కలుగు చేశాడు. ఈ దినమందు ప్రభువు నీకు సుఖమును, ఈ దినమందు నీకు నెమ్మది, ఈ దినమందు నీకు ఫలించుట, ఈ దినమందు నేను ఆశీర్వదించుట, ఈ దినమందు నీకు సమాధానము, సమస్త ఆశీర్వాదములు నా యేసు తన పొందిన గాయములతో, తన పొందిన శిలువ శిక్షలో నిన్ను విమోచించి ఉన్నాడు నా ప్రభువు. ప్రార్థన చేయ. దేవా, ఈరోజు నా తండ్రి, ఈరోజు ఈ విత్తబడిన వాక్యము నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి. నా జీవితంలో దీని యొక్క ఫలాన్ని నేను పొందుకోవాలి. నెమ్మది నాకు రావాలి, సమాధానము నాకు రావాలి, ఫలించాలి, సుఖపడాలి. నేను సుఖపడాలి. అందరూ కూడా నీ ఎదుటి యేసు ఉన్నాడు. ఒక్కసారి ఆయన శిలువ వైపు చూడు. అలా ఆయన శిలువ వైపు చూడు. అవును ప్రభువా, నాకు సమాధానం ఇవ్వడానికి, నాకు సుఖాన్ని ఇవ్వడానికి, నా రోగాలు తీసివేయడానికి శిలువ ప్రాణి మీద వేలాడుచున్నావా యేసయ్యా? ఇప్పుడైనను నేను నిన్ను ఆశ్రయించి తిని నాయన, పరిపూర్ణంగా నీకు నేను లోపడుతున్నాను నాయన. నీ వైపు నేను చూస్తున్నానయ్యా. నాకు సుఖమును అనుగ్రహించు, అభివృద్ధిని దయచేయి, నెమ్మది కలుగు చేయి, నా పాపములకు విమోచన కలుగు చేయి. హల్లెలూయా. యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యేసు నీకు అద్భుతాలు చేస్తున్నాడు. యేసు నీకు నెమ్మది కలుగు చేస్తున్నాడు. యేసు నీ జీవితానికి సుఖాన్ని కలుగు చేస్తున్నాడు. యేసు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలుగు చేస్తున్నాడు. నా యేసయ్య బలమైన కార్యములు ఇప్పుడే యేసు నీ జీవితంలో చేస్తున్నాడు. యేసు అద్భుతాలు చేస్తున్నాడు. యేసు బలమైన కార్యములు నా ప్రభు నీ జీవితంలో సమాధానమును దయచేస్తున్నాడు. ఇప్పుడే నీకు అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు మేలు జరుగును గాక. ఏమి కోరిక నీ మందిరానికి వచ్చి ఉన్నావు, ఏమి మనసులో అనుకుని వచ్చి ఉన్నావో దేవుడు నీవు అనుకున్న కార్యాలని నెరవేర్చును గాక. నీవు అనుకున్న అవసరతలన్నీ తీర్చును గాక. ఈ సమయంలో ఇప్పుడు నీ జీవితంలో అద్భుతములు చేయును గాక, అద్భుతములు చేయును గాక. యేసు ప్రశస్త నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండును గాక.